ఆరాధించడం. భక్తులు రాసిన పుస్తకాల్ని చదివేసి ఇదే ఆరాధన అనే శాఖలున్నాయి. క్రమం అంటూ ఆత్మను అణిచేసి ఆరాధించే సంఘాలు ఉన్నాయి. మనము ఆరాధించాల్సింది పరిశుద్ధాత్మ నిర్దేశించినట్లుగా, శాఖాధ్యక్షులు నియమించినట్లుగా కాదు. పరిశుద్ధాత్మతో ఆరాధించేవారు కొన్నిసార్లు మోకాలపై ప్రభువును గనపరచొచ్చు, ఆత్మ ప్రేరేపిస్తే నిలిచి ఆరాధించొచ్చు, కొన్నిసార్లు కన్నీళ్లతో మ్రొక్కొచ్చు, కొన్నిసార్లు సంతోషంతో గెంతులు వేస్తూ ఆరాధించొచ్చు, కొన్నిసార్లు పాపాలు ఒప్పుకుంటూ ప్రభువును ఆశ్రయిస్తూ ఆరాధించొచ్చు, కొన్నిసార్లు భాషలతో స్తుతిస్తూ ఆరాధించొచ్చు, కొన్నిసార్లు మౌనంగా నిశ్శబ్దంగా ఆరాధించొచ్చు. ఎప్పుడు ఎలా ఆరాధింపజేయాలో పరిశుద్ధాత్ముని ఇష్టం. ఇలా ఆరాధించేవారు ఎందరో ఉన్నారు. వెర్రిబాగులోళ్ళు దీనికి అల్లరి అని పేరు పెట్టినా, మేధావులు దీన్ని ఏడుపు గోళాన్ని అపహసించినా, ఇది దేవుని దృష్టికి వాక్యానుసారమైన ఆరాధన. ఈ ఆరాధనను ఒంటరిగా చెయ్యొచ్చు, 100 మందితో కలిసి చెయ్యొచ్చు, వాయిద్యాలతో చెయ్యొచ్చు, నిశ్శబ్దంగా చెయ్యొచ్చు. కానీ ఆత్మ లేకుండా చెయ్యలేము. ఆరాధించేవాడు తన పూర్ణ ఆత్మ